మంచు ఫ్యామిలీ తెలుగు సినీ రంగంలో ఒక ప్రముఖ కుటుంబం. తెలుగు సినీ పరిశ్రమల్లో కష్టపడి పైకి వచ్చిన హీరోల్లో ఖచ్చితంగా మోహన్ బాబు గారు కూడా ఉంటారు. సో ఆ ఫ్యామిలీ ముద్ర కూడా సినీ రంగం మీద బలంగానే ఉంది. అయితే గత కొంతకాలంగా ఈ ఫ్యామిలీలో బాగా తీవ్రమైన ఆస్తుల గొడవ జరుగుతుంది. నిజానికి ఫ్యామిలీలో గొడవలు సాధారణమే. ఏ సెలబ్రిటీల ఫ్యామిలీలో గొడవలు లేవు. ప్రతి సెలబ్రిటీల ఫ్యామిలీలో అంతర్గతంగా ఏదో చిన్నో పెద్ద గొడవలు ఉంటానే ఉన్నాయి. సో ఇవన్నీ సర్వసాధారణమని మీరు అనుకోవచ్చు. కానీ మంచు ఫ్యామిలీలో గొడవలు రచ్చకెక్కాయి, రోడ్డు మీదకి వచ్చాయి, పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళాయి, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకునే వరకు వెళ్ళాయి, ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకునే వరకు వెళ్ళాయి, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్లు తీసుకునే వరకు వెళ్ళాయి, బౌన్సర్లని పెట్టి వాళ్ళ ఇళ్లల మీదకి వెళ్ళేంత వరకు వెళ్ళాయి, తండ్రి కొడుకులు తలపడేంత వరకు వెళ్ళాయి, అన్నదమ్ములు కూడా సవాలు చేసుకొని తీవ్రంగా కొట్టుకునేంత వరకు వెళ్ళాయి. సో ఇదంతా కారణం ఏమిటి? అసలు మంచు ఫ్యామిలీలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఏమి జరుగుతుంది? క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే మంచు ఫ్యామిలీ తెలుగు సినీ ఇండస్ట్రీలో వాళ్ళ ఫ్యామిలీని ఎంతో క్రమశిక్షణకి మారుపేరుగా చెబుతూ ఉంటారు. అయితే ఇప్పుడు క్రమశిక్షణ తప్పిందా? అసెంబ్లీ రౌడీతో గొప్పగా మెప్పించిన మోహన్ బాబు గారు నిజంగానే ఇప్పుడు ఆయన కొడుకు పట్ల రౌడీగా మారారా? మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటారు. ఈ విషయాల్ని మంచు ఫ్యామిలీ నిజం చేసిందా? ఎందుకంటే గత కొన్ని రోజుల నుండి తెలుగు రాష్ట్రాలు, తెలుగు మీడియా ఛానల్స్ మొదలుకొని నేషనల్ మీడియా ఛానల్స్ వరకు కూడా ఎక్కడ చూసినా మంచు ఫ్యామిలీ గురించి చర్చ జరుగుతుంది. అసలు వాస్తవం చెప్పాలంటే ప్రతి కుటుంబంలో కూడా 4 గోడల మధ్య గొడవలు ఉంటాయి. అవి ఆస్తి గొడవలు కావచ్చు, ఇంకేమైనా గొడవలు కావచ్చు. కానీ ఆ గొడవలు అనేవి ఆ 4 గోడల మధ్యకే పరిమితం అవుతే ఎవ్వరికి ఇబ్బంది ఉండదు. కానీ ఇలా రోడ్డుకి ఎక్కితేనే అందరికీ ఇబ్బంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అసలు మంచు ఫ్యామిలీ యొక్క ఈ గొడవ గురించి ఫుల్ డీటెయిల్డ్గా పాయింట్ టు పాయింట్ అసలు వాస్తవాల్ని క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఈ వివాదం మొదలుగా వెలుగులోకి వచ్చింది మోహన్ బాబు గారు మంచు మనోజ్ మీద దాడి చేశారు అని డైలీ 100కి ఫోన్ చేసి పోలీసులకి చెప్పడంతోనే. 2 రోజుల క్రితం ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత వెంటనే మోహన్ బాబు గారు కూడా మంచు మనోజ్ మా మీద దాడి చేశాడు అని ఆయన కూడా 100కి ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు జాంగుపల్లిలోని మోహన్ బాబు గారి యొక్క ఫామ్ హౌస్కి వెళ్లడంతో దీంతో ఆ తర్వాత ఇద్దరు కూడా, ఇటు మంచు మనోజ్ ఇటు మోహన్ బాబు గారు కూడా, ఇది మా కుటుంబ సభ్య, మేము కలిసి చర్చించుకుంటామని పోలీసులకి చెప్పడంతో పోలీసులు సరే కుటుంబ వ్యవహారం కదా అని తిరిగి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అయితే అలా వచ్చిన కొంతసేపటి తర్వాతే మోహన్ బాబు గారు ఒక ప్రకటన చేశారు. మంచు మనోజ్ మీద మోహన్ బాబు దాడి చేశాడనే విషయాలు ఇవన్నీ అవాస్తవాలని, ఇవన్నీ నమ్మబాకండని మోహన్ బాబు గారు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఇది సరిగ్గా డిసెంబర్ 9న జరిగింది. దీంతో అవన్నీ అవాస్తవాలే అనుకొని ఆ ఇన్సిడెంట్ని అందరూ అక్కడితో వదిలేశారు. కానీ మళ్ళీ కొంతసేపటి తర్వాత అదే రోజు సడన్గా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి మంచు మనోజ్ గారు వెళ్ళారు. అది కూడా కుంటుకుంటూ భార్య సహాయంతో, ఒక వ్యక్తి సహాయంతో వెళ్ళారు. అలా కుంటుకుంటూ మంచు మనోజ్ గారు అక్కడికి రావడాన్ని అక్కడ చాలా మందికి ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో అక్కడ ఆయనకి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అయితే హాస్పిటల్కి సంబంధించిన రిపోర్ట్ని మనం ఒకసారి చూస్తే ఆ వైద్య పరీక్షల్లో తెలిసింది ఏంటంటే ఇది చాలా లీగల్ కేసు అని హాస్పిటల్ సిబ్బంది వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చారు. ఎందుకంటే మంచు మనోజ్ గారి యొక్క శరీరం మీద తీవ్రమైన 4 గాయాలున్నాయి. అవి కాలి మీద, మెడ మీద, అలానే శరీర భాగాల్లో ఇతర భాగాల్లో కూడా 4 ప్రధాన గాయాలయ్యాయి. కాబట్టి ఇది మెడికో లీగల్ కేసుగా పరిగణించి హాస్పిటల్ సిబ్బంది పోలీసులకి సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు మంచు మనోజ్ని విచారణ చేపట్టారు. దీంతో మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబు గారి మీద కేసు పెట్టారు. అవి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ 329, సెక్షన్ 351, సెక్షన్ 115. దీంతో ఇది తెలుసుకున్న మోహన్ బాబు గారు కూడా మంచు మనోజ్ అలానే ఆయన భార్య భూమా మౌనికపై ఐపీసీ సెక్షన్ 329, 351 పై కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అయితే ఇలా తండ్రి కొడుకులు ఒకరి మీద ఒకరు కేసు పెట్టుకున్న ఈ సెక్షన్లు ఏమో చిన్నవి కాదు. ఆస్తి దోపిడీ చేయడానికి లేదా చట్ట విరుద్ధమైన చర్యకు ఏదైనా బలవంతం చేయడానికి స్వచ్ఛందంగా తీవ్రమైన గాయాన్ని కలిగించే చర్యలో భాగంగా ఈ కేసుల్ని ఫైల్ చేస్తారు. దీని ప్రకారం వరకు కేసు ఫైల్ అయిన వ్యక్తికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అందులో ఇవి నాన్ బెయిలబుల్ కేసెస్, బెయిల్ వచ్చే అవకాశమే ఉండదు. అందుకని ఇప్పుడు ఈ విషయం ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో ఎవ్వరూ కూడా అలా సొంత తండ్రి కొడుకులే కొట్టుకున్న దాఖలాలు ఇప్పటి వరకు ఎక్కడా లేవు. బహుశా సినీ తెలుగు చరిత్రలోనే ఇదే మొదటిసారి. అందుకే ఈ విషయం ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద హాట్ టాపిక్గా మారింది. అయితే దుబాయ్లో ఉన్న మంచు విష్ణు వచ్చి తన వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్న విజయ్ అనే కొంతమందిని తన వెంట పెట్టుకొని మంచు మనోజ్ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ సీసీటీవీ అలానే ఇంకొన్ని వాటిని ధ్వంసం చేశాడని. దీంతో ఇది తెలుసుకున్న మంచు మనోజ్ తన వెంట బౌన్సర్లని అలానే ఫ్రెండ్స్ని వెంట పెట్టుకొని అలా తన అన్న మీద అక్కడ గొడవ పడ్డానికి అక్కడికి వెళ్ళి అలా గొడవ పడినట్లుగా తెలుస్తుంది. అసలు ఇవి నిజంగా ఆస్తి గొడవల వల్లేనా, లేదా దీని వెనక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అంటే అసలు ఈ గొడవకి బీజం పడింది 2 సంవత్సరాల క్రితమే. 2 సంవత్సరాల క్రితం మంచు మనోజ్ ఒక వీడియో క్లిప్ని రిలీజ్ చేశాడు. మంచు విష్ణు నా మీద ఎలా దాడి చేశాడని వీడియో క్లిప్ అది.
ఆ తర్వాత ఆ వీడియోని మంచు మనోజ్ మళ్ళీ ఎందుకో డిలీట్ చేశాడు. అప్పుడు కూడా ఈ ఇష్యూ పెద్ద కాంట్రవర్సీ అయ్యి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. మళ్ళీ అప్పటి నుండి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈసారి ఈ గొడవ ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకొని ఒకరి మీద ఒకరు కేసులు ఫైల్ చేసుకునే వరకు వెళ్ళిపోయింది. అయితే ఈ విషయాన్ని మనం మరింత డీప్గా తెలుసుకోవాలి అంటే అసలు మోహన్ బాబు గారి యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ గురించి మనం ముందుగా తెలుసుకోవాలి. మోహన్ బాబు గారికి 2 పెళ్లిళ్ళు అయ్యాయి. మొదటి భార్య విద్యాదేవి, తర్వాత కొన్ని మనస్పర్ధల కారణంగా నిర్మలాదేవిని చేసుకున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఈ విద్యాదేవి అలానే నిర్మలాదేవి సొంత అక్కా చెల్లెళ్ళే. అయినా వీళ్ళిద్దరూ మోహన్ బాబు గారిని పెళ్లి చేసుకున్నాక కూడా చాలా అన్యోన్యంగా ఉన్నారు. అలా మోహన్ బాబు గారు మొదటి భార్య విద్యాదేవితో మంచు విష్ణు, మంచు లక్ష్మికి జన్మనిస్తే రెండో భార్య నిర్మలాదేవితో మంచు మనోజ్ జన్మించాడు. ఇలా మోహన్ బాబు గారి యొక్క తన 2 భార్యలు సొంత అక్క చెల్లెళ్ళు అయినా వాళ్ళిద్దరి మధ్య అలా బంధం స్ట్రాంగ్గా ఉండొచ్చు. కానీ వాళ్ళ పిల్లల మధ్య ఆ బంధం అనేది స్ట్రాంగ్గా ఉంటుందా లేదా అనేది మనం చెప్పలేం. అయితే చిన్నప్పటి నుండి కూడా కలిసే పెరిగారు. ఎందుకంటే తండ్రి ఒక్కడే, తల్లులు కూడా సొంత అక్క చెల్లెలే కాబట్టి ఆ విభేదాలు కూడా ఏమీ లేకుండా బాగానే పెరిగారు. ఇంకా ఆస్తుల పంపకాల్లో కూడా మోహన్ బాబు గారు ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లం ఏమీ రాకూడదని అప్పుడే ముందుగానే ఊహించి 6 సంవత్సరాల క్రితమే ఆస్తుల విషయంలో ఎవరి వాటాలను కూడా వాళ్ళకి పంచి పెట్టేశారు. మనోజ్కి ఇవ్వాల్సింది మనోజ్కి, లక్ష్మీ ప్రసన్నకి ఇవ్వాల్సింది లక్ష్మీ ప్రసన్నకి, అలానే మంచు విష్ణుకి ఇవ్వాల్సింది మంచు విష్ణుకి ఇచ్చేశారు. అయితే మనకు తెలుసు సినీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సైడ్ బిజినెస్లు ఉంటాయి అని. ప్రస్తుతం ప్రతి ప్రముఖ హీరోలకు కూడా సైడ్ బిజినెస్లు ఉన్నాయి. సో అలానే మోహన్ బాబు గారికి కూడా తనకి సినీ రంగంలో వచ్చిన డబ్బుల ద్వారా శ్రీ విద్యానికేతన్ అనే విద్యా సంస్థల్ని ప్రారంభించాడు. ఆ విద్యానికేతన్ కూడా తన మొదటి భార్య విద్యాదేవి అనే పేరు మీదే ఆయన స్టార్ట్ చేశాడు. అంతేకాదు తిరుపతిలో ఉన్న విద్యానికేతన్ స్కూల్స్, అలానే 2 సంవత్సరాల క్రితం తిరుపతిలో మోహన్ బాబు గారి యూనివర్సిటీ కూడా స్టార్ట్ చేశాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే వీళ్ళ ముగ్గురులో మంచు విష్ణు పెరిగిన తీరు అనేది ఒకలాగా ఉంటుంది, మంచు మనోజ్ పెరిగిన తీరు అనేది ఒకలాగా ఉంటుంది. మంచు విష్ణు ఏంటంటే ఇంట్లో పెద్దోడు కాబట్టి కాస్త బాధ్యతలు అనేవి ఎక్కువగా ఉండేవి. అందుకే అతను తన తండ్రి నుండి వచ్చిన వాటాలో కొంత డబ్బుతో స్ప్రింగ్ బోర్డు స్కూల్స్ అనే ఒక అకాడమీని పెట్టుకున్నాడు. అంటే తన తండ్రి ఎలా విద్యావేత్తగా ఉన్నాడో తను కూడా హీరోగా ఉంటూనే తనకు వచ్చిన డబ్బులు ప్లస్ తన ఆస్తి వాటాతో అలా తన స్ప్రింగ్ బోర్డు స్కూల్స్ని పెట్టుకున్నాడు. అలా వాటికి రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల బ్రాంచులుండి అలా అతను ఆ రంగంలో బాగానే సక్సెస్ అయ్యారు. అలానే వాటికి ప్రైమరీ, ప్రీ ప్రైమరీ, హై స్కూల్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా తర్వాత ఇంకొంత మనీని రియల్ ఎస్టేట్ అలానే ఇంకొన్ని బిజినెస్లో అలా డెవలప్ చేసుకున్నాడు. అలా అతని తండ్రి వాటా నుండి వచ్చిన ఆ డబ్బులన్నిటినీ అతను అలా నిలబెట్టుకున్నాడు. కానీ మంచు మనోజ్ మాత్రం ఇంట్లో చిన్నవాడు కావడం, కాస్త బాధ్యత లేకుండా ఉండడం, అల్లరిగా ఉండడంతో తనకి ఇచ్చిన డబ్బులన్నీ పూర్తిగా నిలబెట్టుకోలేకపోయాడు. అంటే తన తండ్రి నుండి వచ్చిన వాటాని అతను నిలబెట్టుకోలేకపోయాడు. సో అందుకని మోహన్ బాబు గారు మంచు విష్ణుకే తన విద్యానికేతన్ స్కూల్స్లో కీలకమైన CEO పోస్టుని ఇచ్చారు. సో ఈ క్రమంలోనే మంచు మనోజ్కి దీని మీద చాలా అసంతృప్తి ఉంది. మొదటి నుండి తన తండ్రి తనకి ఆస్తులు తక్కువగా ఇచ్చాడని ఇలా రకరకాల వ్యవహారాల్లో కాస్త అసంతృప్తి ఉంది. అలానే వాళ్ళకి తిరుపతిలోను అలానే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా 52 విద్యా సంస్థలు ఉన్నాయి. అలానే చాలా చోట్ల పెద్ద పెద్ద ల్యాండ్స్ కూడా ఉన్నాయి. హైదరాబాద్లోను, హైదరాబాద్ చుట్టుపక్కల తిరుపతిలోను కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కూడా ఉన్నాయి. అయితే ఒక ల్యాండ్ విషయంలో ఏదో చిన్న లిటిగేషన్ ఉన్న కారణంగా ఆ ల్యాండ్ విషయంలో ఎవరి వాటా వాళ్ళకి ఇంకా పంచలేదు. సో అలా మంచు మనోజ్కి ఇచ్చిన ఆస్తి కాస్త తగ్గడం ప్లస్ అలానే తను ఇప్పుడిప్పుడే బాధ్యత తెలుసుకోవడం ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మనోజ్కి మొదటి భార్యతో డైవర్స్ అయిన తర్వాత భూమా నాగిరెడ్డి, ఈయన ఒక పొలిటీషియన్, ఈయన కూతురు భూమా మౌనికతో 1.5 year బ్యాక్ మంచు మనోజ్కి రెండో పెళ్లి అయింది. సో ఆ పెళ్లి రోజు కూడా మోహన్ బాబు గారు అక్కడ హాజరు కాలేదు. యాక్చువల్గా ఆ పెళ్లి కూడా మోహన్ బాబు గారికి ఇష్టం లేదు. ఎందుకంటే రెండవ సంబంధం అమ్మాయిని, అది కూడా ఒక బాబు ఉన్న అమ్మాయిని మంచు మనోజ్ చేసుకున్నాడు అని. అందుకని మంచు ఫ్యామిలీలో పెళ్లి రోజు అందరూ వచ్చినప్పటికీ మోహన్ బాబు గారు రాలేదు. సో ఆ తర్వాత ఈ ఆస్తుల పంపకాలకు సంబంధించి ఈ మనోజ్ భార్య ఎంటర్ అయిన తర్వాత, మనోజ్కి రెండో పెళ్లి అయిన తర్వాత ఈ ఆస్తుల పంపకాల్లో మనోజ్కి అన్యాయం జరిగిందనే వర్షన్ ఒకటి బయటకు వచ్చింది. అంటే మంచు మనోజ్కి భూమా మౌనికతో పెళ్ళైన తర్వాత ఈ ఆస్తి తగాదాలు ఇంకా ఎక్కువయ్యాయి. దీంతో మనోజ్ దాదాపు 8 నెలల నుండి కూడా తనకి వాటా అనేది కావాలి అని ఇలా రకరకాలుగా ఆయన్ని అడుగుతూ వస్తున్నాడు. అలా అడిగే క్రమంలోనే ఈ విషయం మంచు విష్ణు వరకు వెళ్ళింది. దీంతో వాళ్ళందరూ కలిసి ఈ విషయం గురించి మాట్లాడుకోవడం, అలానే కొన్ని చర్చలు కూడా గత 8 నెలల నుండి జరుగుతూ వచ్చాయి. సో అలా అది ముదిరి మొన్న మంచు మనోజ్ గారు మోహన్ బాబు గారి ఇంట్లోకి ఆయనతో మాట్లాడడానికి వెళ్ళారు. కానీ అక్కడ మోహన్ బాబు గారి దగ్గర ఉన్న అనుచరుల్లో ఎవరో మనోజ్ని కొట్టారు. దీంతో ఆ తర్వాత మనోజ్ యొక్క భార్యను కూడా తిట్టారు అని అలా మంచు మనోజ్ పోలీసులకి కంప్లైంట్ చేశాడు. అయితే అదే రోజు దుబాయ్లో ఉన్న మంచు విష్ణు అక్కడికి తిరిగి వచ్చాడు. అలా తిరిగి వచ్చి తను కూడా మంచు మనోజ్ యొక్క ఇంట్లోకి వెళ్ళి అక్కడ సీసీ కెమెరాలని అలానే కొన్ని వస్తువులు ధ్వంసం చేశాడు అని. ఈవెన్ అదే టైంలో మోహన్ బాబు గారు కూడా నా ప్రాణాలకి ప్రమాదం ఉంది, నాకు రక్షణ కల్పించమని అలానే మంచు మనోజ్ అలానే అతని యొక్క భార్య మీద పోలీస్ కమిషనర్కి కంప్లైంట్ చేశారు.
తన కొడుకు మీద అలా ఎఫ్ఐఆర్ నమోదు చేయించడంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఆ తర్వాత వెంటనే మంచు మనోజ్ గారు కూడా తన తండ్రిపై కొన్ని క్రిటికల్ సెక్షన్ల కింద కేసును ఫైల్ చేయించాడు. ఇలా స్వయంగా తండ్రి కొడుకులు ఒకరికొకరు వాళ్ళ మీద ఇలా క్రిటికల్ సెక్షన్ల కింద కేసులు పెట్టుకోవడంతో ఈ విషయం అనేది ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇక్కడ వినపడుతున్న ఇంకో విషయం ఏమిటంటే, మోహన్ బాబు గారు వాళ్ళ పిల్లలకి పంచిన ఆ వాటాల్లో ముగ్గురికి సమానంగా పంచకుండా మంచు విష్ణు అలానే మంచు లక్ష్మికి ఎక్కువగా పంచి మంచు మనోజ్కి తక్కువగా పంచారు అని. సో అందుకని 2 సంవత్సరాల నుండి మంచు మనోజ్ ఇలా ఆస్తి పంపకాల మీద పోరాటం చేస్తున్నాడు అని ఇలా ఈ వర్షన్ కూడా ప్రస్తుతం మనకు వినపడుతుందన్నమాట. ఇలా వాటాలో ఎక్కువ భాగం మంచు విష్ణుకి ఇవ్వడంతో అప్పటి నుండి మంచు మనోజ్ పోరాటం చేస్తున్నాడు. ఇలా అన్నదమ్ముల మధ్య ఈ ఆస్తి తగాదల గొడవ ఒకరినొకరు కొట్టుకునే వరకు వెళ్ళిపోయింది. అయితే 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ అనే ఒక ఇండియన్ ఫిలిం ప్రొడక్షన్ కంపెనీని అలానే లక్ష్మీ ప్రసన్న పిక్చర్ బ్యానర్స్ని మంచు విష్ణు అలానే మోహన్ బాబు గారు 2007లో స్టార్ట్ చేశారు. అయితే దీంట్లో కూడా మంచు మనోజ్ గారికి వాటా ఇవ్వలేదు అని బయట వార్తలు వినపడుతున్నాయి. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒక 10 సంవత్సరాల నుండి మంచు మనోజ్తో లక్ష్మీ పిక్చర్ బ్యానర్స్పై మోహన్ బాబు గారు ఒక్క సినిమా కూడా తీయలేదు. కానీ ఈ గ్యాప్లో మోహన్ బాబు గారు గాయత్రి అనే సినిమా తీశారు, సంత్ అనే సినిమా తీశారు, మంచు విష్ణు ఏమో మోసగాడు అనే సినిమా కూడా తీశారు, భారీ బడ్జెట్తో కన్నప్ప అనే సినిమా కూడా తీస్తూ ఉన్నారు. ఇలా ఆ విద్యా సంస్థలు అలానే ఆ బిజినెస్ నుండి వచ్చే ఆదాయం అంతా ఈ విధంగా సినిమాలకే పెడుతున్నారని, ఆ సినిమాలేమో ఫ్లాప్ అయిపోతున్నాయని, ఇలా ఆస్తి మొత్తం ఈ విధంగా కరిగిపోతూ వస్తున్నదని, కానీ ఆస్తిలో నాకు మాత్రం వాటా ఇవ్వటం లేదని ఇది మంచు మనోజ్ యొక్క వాదన అని కూడా తెలుస్తూ ఉంది. అయితే 2014లో పాండవులు 9 అనే ఒక సినిమా కూడా ఈ ముగ్గురు కలిసి తీశారు. ఆ తర్వాత అదే సంవత్సరంలో కరెంటు తీగ అనే ఒక సినిమా తీశారు. ఆ తర్వాత నుండి ఒక్క సినిమా కూడా మంచు మనోజ్పై తీయలేదు. కంప్లీట్గా 10 సంవత్సరాల నుండి మంచు మనోజ్పై ఒక్క సినిమా కూడా తీయలేదు. అయితే మంచు మనోజ్ సైడ్ చెప్తున్న ఇంకో విషయం ఏమిటంటే, ఇలా మంచు మనోజ్ మొదటి వివాహం అలా ఫెయిల్ అయ్యి ఆయన బాగా డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు అప్పటి నుండి చాలా సంవత్సరాల పాటు సినిమాలు కూడా తీయలేదు. అలాంటి సిచ్యువేషన్లో నేను ఉన్నప్పుడు నా ఫ్యామిలీ నాకెందుకని అండదండగా నిలవలేదు, నా కెరీర్ నిలబెట్టే ప్రయత్నం ఎందుకని మా అన్నయ్య విష్ణు చేయలేదు, మా నాన్న మోహన్ బాబు గారు ఎందుకు చేయలేదు అనే వాక్యాలు కూడా ఇప్పుడు బలంగా వినపడుతున్నాయి. ఆ తర్వాత 2022లో భూమా నాగిరెడ్డి గారి యొక్క కుమార్తె భూమా మౌనికాని ప్రేమించి వివాహం చేసుకున్నారన్న సంగతి మనకు తెలిసిందే. అప్పటి నుండి ఆయన కెరీర్ కొంచెం ట్రాక్లో పడింది. గరుడన్ అనే మూవీలో కూడా ఒక మంచి పాత్ర చేస్తున్నాడు. సో మొత్తంగా 2వ మ్యారేజ్ చేసుకున్నప్పటి నుండి మంచు మనోజ్ యొక్క కెరీర్ కొంచెం గాడిలో పడింది. అదే టైంలో భూమా మౌనిక ఒక పెద్ద రాజకీయ కుటుంబం కావడంతో వాళ్ళ యొక్క అండదండల సహకారాలతో తండ్రి నుండి తనకి రావాల్సిన వాటా కోసం తన పోరాటం ఎక్కువగా చేయడానికి సిద్ధపడినట్లుగా బయట వార్తలు వినిపిస్తున్నాయి. సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ, విలువైన విద్యా సంస్థలు ఉన్నప్పటికీ కుటుంబ విలువలు ఎక్కడికి వెళ్ళిపోయాయి, ఫ్యామిలీ విలువలు ఎక్కడికి వెళ్ళిపోయాయి, ఆ డిసిప్లిన్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇవన్నీ ఇప్పుడు ప్రశ్నార్థకం అన్నమాట. సో మొత్తానికి మంచు ఫ్యామిలీ యొక్క గొడవ ఇప్పుడిప్పుడే తేలే వ్యవహారం లాగా అయితే కనబడటం లేదు. ఈ గొడవ చాలా కాలం కొనసాగేలాగా కనపడుతుంది. ఎందుకంటే కొట్లాట వరకు వెళ్ళారు, అలానే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు క్రిటికల్ చట్టాలతో కూడిన ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేసుకున్నారు. కాబట్టి కోర్టు వరకు కూడా వెళ్తుంది. ఎందుకంటే ఎఫ్ఐఆర్లు కట్టకపోతే ఏదైనా రాజీ పడే అవకాశం ఉండొచ్చు. కానీ ఎఫ్ఐఆర్లు కూడా కట్టేశారు కాబట్టి ఈ విషయం ఖచ్చితంగా కోర్టు వరకు అయితే వెళ్తుంది. సో కోర్టులో వెళ్ళిన తర్వాత ఏమైనా జరగచ్చు. ఏదేమైనా సినీ ఇండస్ట్రీలో ఒక మంచి పేరు సంపాదించుకొని కొన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నా కూడా ఈ వయసులో మోహన్ బాబు గారికి ప్రశాంతత లేకుండా పోయింది. అయితే ఏ మీటింగ్కి వెళ్ళినా ఏ స్టేజ్ మీద కూడా మోహన్ బాబు గారు నేను క్రమశిక్షణకి మారుపేరని ఎప్పుడు చెబుతూ ఉంటారు. ఆయన సినీ ఇండస్ట్రీలో కూడా క్రమశిక్షణకి మారు పేరుగా ఆయన్ని భావిస్తూ ఉంటారు. మరి అలాంటి ఆయన ఈ వ్యవహారాన్ని ఎలా గాడిలో పెడతాడో, మరి అలాంటి ఆయన ఈ సిచ్యువేషన్ని ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.